పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే పావురము వలె నిష్కపటులై ఉండుడి అనేసి యేసు ప్రభువారి యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, నీవు నేను మనందరం కూడా ఈ లోకంలో జీవించినప్పుడు పావురము వలె నిష్కపటులుగా ఉండాలి. అంటే కల్మషం లేని వారిగా, కపటం లేని వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో ఎదుటి వారి ఎడల కపటం కలిగి జీవించే చెడ్డ లక్షణము మనలో ఉండకూడదు. పావురము పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా మనం చూడవచ్చు. యేసు ప్రభువారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మనందరం కూడా పరిశుద్ధాత్మ కలిగి కపటం లేని వారి వలె జీవించాలని యేసు ప్రభువారు కోరుకుంటున్నారు. మనం ఎప్పుడైతే కపటం లేని వారిగా ఉంటామో, కల్మషము లేని వారిగా ఉంటామో, పావురము వలె నిష్కపటలమై ఉంటామో, మనందరం కూడా పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కనుక నీవు నేను మనందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి సమస్తమైన పాపమునకును వేషధారణకు దూరంగా ఉండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.